అహల్య డెలివరీలో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. దానికి తోడు అహల్యకి సిజరింగ్ చెయ్యకుండా హాస్పిటల్ మొత్తం కరెంటు పోయేలా ట్రాన్స్ఫార్మర్ని పేల్చేస్తుంది అదితి. నార్మల్ డెలివరీ చేయడానికి డాక్టర్ చాలా కష్టపడుతుంది. అహల్య నొప్పులు భరించలేక స్పృహ తప్పిపోతుంది. డాక్టర్ గౌతమ్తో ఇలా అంటూ ఉంటుంది, గౌతమ్ ఇప్పుడు తను స్పృహలోకి రాకపోతే చాలా కష్టం, తల్లికి బిడ్డకి ఇద్దరి ప్రాణాలకి ప్రమాదమే అని డాక్టర్ గౌతమ్తో చెప్తూ ఉండగా, లేదు డాక్టర్, ఖచ్చితంగా అహల్య స్పృహలోకి వస్తుంది, లే అహల్య, లే అహల్య అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు ప్రేమగా. మనం పోరాడి ఇక్కడి దాకా వచ్చాం అహల్య, ఇప్పుడు నన్ను నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు అహల్య అని అంటూ అహల్య ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఎమోషనల్గా చెప్తూ ఉంటాడు గౌతమ్. ఆ గౌతమ్ బాధకి డాక్టర్ కూడా కరిగిపోతుంది, బాధపడుతూ ఉంటుంది. ఇంకా అహల్య ఫేస్ని రెండు చేతుల్లోనే పట్టుకొని, నువ్వు బిడ్డ లేకపోతే నా జీవితానికి అర్థం లేదు అహల్య, నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవద్దు అహల్య అంటూ కన్నీటి బొట్టుని కారుస్తాడు. ఆ గౌతమ్ కన్నీటి బొట్టు అహల్య ముక్కుపై పడగానే అహల్య స్పృహలోకి వస్తుంది. మెల్లిగా కళ్ళు తెరిచిన అహల్యని చూస్తూ గౌతమ్ ఇలా అంటుంటాడు, అహల్య స్పృహలోకి వచ్చింది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అనగానే మళ్ళీ డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. పుష్ అహల్య, పుష్ పుష్ అని డాక్టర్ అంటూ ఉండగా అహల్య నొప్పులు భరించలేక అరుస్తూనే పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. గౌతమ్ కూడా పుష్ అహల్య, పుష్ అని అంటూ ఉండగా ఒక్కసారిగా గట్టిగా అరిచిన అహల్య బేబీని పుష్ చేస్తుంది. ఆ బేబీ బయటికి వచ్చేస్తుంది. డాక్టర్ ఏడుస్తున్న బేబీని రెండు చేతుల్లోకి తీసుకుంటుంది. అహల్య బిడ్డకి జన్మనిస్తుంది. అహల్య కన్నది మగపిల్లాడా, ఆడపిల్ల? ఎవరి పోలికలుంటాయి? గౌతమ్ బిడ్డే అని అందరూ నమ్ముతారా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.